మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మనం ఏ విషయాల్లో జాతకాలు నమ్ముతాం? ఐఎమ్ ప్రియాంక. ప్రియాంక, ఎలాంటి విషయాల్లో మీరు జాతకాలు నమ్ముతారు? పెళ్లి తొందరగా అవినప్పుడు. పెళ్లి తొందరగా అవ్వకపోతేనా? అవుతున్నప్పుడు. సో అలాంటి జాతకం ఎప్పుడైనా చెప్పించుకున్నారా? లేదక్క. మరి అలాంటప్పుడు అంత కన్ఫర్మ్ గా అంత క్లారిటీ ఏమో నీకు ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పానక్క. అది నీకేమైనా ఎక్స్పీరియన్స్ స్వయంవరం ప్రకటిస్తాను రా, అంతేగాని జాతకాల్ని నమ్మను రా నేనైతే. నేను కూడా నమ్మనక్క, చెప్పాలి కాబట్టి ఏదో ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పాక. ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పిందంట ప్రియాంక. థ్యాంక్ యూ. నీ పేరు? చరణ్. నువ్వు ఎప్పుడు జాతకాలు నమ్ముతావు? జాతకాలు చెప్పాడు కూతురు బాగున్నప్పుడు. జాతకాలు చెప్పే కూతురు బాగున్నప్పుడు రోజు చెప్పించుకుంటావు ఆ జాతకాలు? బాగుంటది కదా అమ్మాయి. ఆ పేరు చెప్పరా. జెస్సీ. మనం ఎలాంటి విషయాల్లో జాతకాన్ని నమ్ముతారు? ఏమి చదవనోడు అమెరికాకి వెళ్ళినప్పుడు. నైస్ బాయ్స్ నుంచి. హరీష్ అన్న, నువ్వు ఎప్పుడు జాతకాలు నమ్ముతావు? మన చేతులు అరిగిపోయినప్పుడు. ఎట్లా కొడుతున్నావురా? రే నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. నాకు మీ టీం బాయ్స్ అన్నప్పుడే అర్థమైంది. నడిచే ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా చేయి మీద అడుగు వేయంటే ఇలాగే ఉంటది, అరిగిపోతాయి. మరి ఇంకెందుకుంటాయి? వాడు ఎట్లా రిపేర్ తెలుసా? కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇచ్చి ఇచ్చి. వాసవి. మీరు ఎలాంటి విషయాల్లో జాతకాలు నమ్ముతారు? ఇసుక తిరిగే వాళ్ళకి కోట్లల్లో లాటరీ దొరికినప్పుడు. అబ్బా, అరే అలాంటి వాళ్ళకి రా దొరుకుతాయి లాటరీ. దినేష్. ఓకే దినేష్, ఎలాంటి విషయాల్లో జాతకాలు నమ్ముతావు? బట్టతలో నోడికి కత్తిలాంటి అమ్మాయి సెట్ అయినప్పుడు. బట్టతలనోడికి కత్తి లాంటి అమ్మాయి సెట్ అయినప్పుడు. ఇప్పుడు ముందు బట్టతలు ఉన్నా కూడా జేబులో డబ్బులు ఉంటే పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు. సో అమ్మాయిలు ఏవి చూడట్లేదు, ఓన్లీ మనసుని చూస్తున్నారు. అవునమ్మా, మనసు వెనకాల ఉన్నా ఇంకేం దీన్ని చూడట్లేదు. చూస్తున్నారు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఇది అసలు టైం కి రాదు అని ఏ సందర్భంలో అనుకుంటారు? ఐఎమ్ కీర్తి. ఇది అసలు టైం కి రాదు అని ఏ సందర్భంలో అనుకుంటారు? ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు అది టైంకి రాను కదా, మనం ఆర్డర్ పెడతాం ఆన్లైన్ లో, కడుపులో ఎలకలు పిల్లులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పరిగెడతా ఉంటాయి, ఇంకా ఫుడ్ రాదు మనకి. అంతేనా? బాగా ఫుడీయా? అవును, అమ్మాయిలు ఫుడ్ తింటేనే హెల్దీగా ఉంటాం. కానీ అప్పుడప్పుడు తినాలి, 24 గంటలు కాదు. మేము ఫుడ్ తినకపోతే అబ్బాయిలు బ్రెయిన్ తింటాం. అది బెటరా ఇది బెటరా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫుడ్ తింటేనే బెటర్ అమ్మా. కదా మరి, అందుకే ఫుడ్. థ్యాంక్ యూ రా. అరే నా బంగారు తల్లి. శివాన, ఇది అసలు టైం కి రాదు అని ఏ సందర్భంలో అనిపిస్తుంది? లైఫ్ లో సెటిల్మెంట్ టైం కి రాదని అనిపిస్తుంది. సెటిల్మెంట్ అంటే నీ ఫ్యూచర్ లైఫ్ సెటిల్మెంటరా, లేకపోతే నువ్వు చేసేవన్నా బయట సెటిల్మెంటా? బయట సెటిల్మెంట్ అంటే మనకి ఏమన్నా అంతేనా? అంతే. చదువుకుంటున్నాం కన్నా ఇంకా సెటిల్మెంట్ దాకా రాలేదంటాడు. తమ్ముడు నీ సెటిల్మెంట్ ఏం చెప్పు? గాయత్రి పక్కన చేద్దామని. అంటే ఏం చేద్దామనరా? యాంకరింగ్ యాంకరింగ్ చేద్దామనా? ఆ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది. రా మరి రా, గాయత్రి పక్కన రా. నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. yes ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. నీ పేరు? ఉషా. ఇది అసలు టైం కి రాదు అని ఏ సందర్భంలో అనిపిస్తుంది? పెళ్ళైన తర్వాత మొగుడు టైంకి ఇంటికి రాలేనప్పుడు. అబ్బో, పెళ్ళైన తర్వాత మొగుడు ఇంటికి రాకపోతే అబ్బా ఏంది ఇది అసలు టైం? ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి డౌట్ వస్తుంది కదా. అంటే రోజు టైంకి వస్తారు కదా. రోజు వచ్చినప్పుడు సడన్ గా రాకపోతే డౌట్ వస్తుంది కదా. అంతేనా? అంతేగా అంతేగా. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్లో ఉన్నప్పుడు మీకు వచ్చిన డౌట్స్ ఏంటి? మై నేమ్ ఇస్ లహరి. మీకు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన డౌట్స్ ఏంటి? అసలు పనిష్మెంట్ గా అబ్బాయిలు ఎందుకు అమ్మాయిల పక్కన కూర్చోబెడతారు? పనిష్మెంట్ కి పనిష్మెంట్ గా అబ్బాయిలు ఎందుకు అమ్మాయిల పక్కన కూర్చోబెడతారు? ఒకప్పుడు అయితే అబ్బాయిలు అయితే సిగ్గుపడేవాళ్ళు కాబట్టి ఆ సిగ్గుతో చచ్చిపోయేవాళ్ళు.
ఇప్పుడైతే అలా కాదు, ఎప్పుడు కూర్చోబెడతారా, ఎప్పుడు పనిష్మెంట్ తీసుకుందామా అన్నట్లున్నారు. నవీన్ వర్మ. స్కూల్లో ఉన్నప్పుడు మీకు వచ్చే డౌట్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డేకి మిక్చర్ బాటిల్ లడ్డు ఇస్తారు కదా, ఆ, బీర్ బాటిల్ ఎందుకు ఎవరు? అరే అయితే కొత్తగా ఇప్పుడు కాలేజీలో ఇంప్లిమెంట్ చేయమని ఫ్యాకల్టీస్ అడుగుదామా? తోలు తీస్తారా? విజయలక్ష్మి. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే డౌట్స్ ఏంటి? ఇంత పెద్ద ప్రపంచం ఆ చిన్న వరల్డ్ మ్యాప్ లో ఎలా పట్టింది అని. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అబ్బో, ఎవడో చూపిస్తే గాని మనం పాస్ అవ్వాలి తప్ప ఈ చదువులు ఇవన్నీ మన వల్ల కాదురా. అంతేరా? అంతే. అరే నువ్వు అట్లే పాస్ అయినట్టున్నావు. లేదు లేదు, నేనే చూపించేదాన్ని. లేకపోతే ఇంత పెద్ద ప్రపంచం వరల్డ్ మ్యాప్ లో ఎలా పట్టింది అన్నప్పుడే అయిపోయింది నీ పని. రాజేష్. స్కూల్లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి డౌట్స్ వచ్చాయి? స్కూల్ లైఫ్ కన్నా కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎవరిని చూసి నువ్వు అనుకున్నావు అలా? మా సీనియర్స్ని చూసి, అంటే పెద్దవాడిని 18+ ఏజ్ ఉన్న వాళ్ళని చూసి కాలేజ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి లాగా ఎంజాయ్ చేయాలని చాలా అనిపించింది స్కూల్ లైఫ్. వాళ్ళకిలాగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, అమ్మాయిలతో మాట్లాడాలి. చిన్నప్పుడు ఎన్ని ఆలోచనలు ఏంట్రా నీ బుర్రలో? అంటే ప్రపంచంలో ఇంతమంది ఉన్నప్పుడు మన బుర్రలో అన్ని ఆలోచనలు ఉండవన్నా. ఎన్ని కష్టాలు పడ్డారా? తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఫ్రీడమ్ కోల్పోయాను అని ఎప్పుడు అనుకుంటారు? పెళ్ళైనప్పుడు. పెళ్ళైనప్పుడు. ఏం చెప్పావురా? ఎందుకురా ఏదో జీవితానికి మొగుళ్ళు? పొద్దు పొద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ ముట్టరా. నితిన్ చూసావా ఎలా ఇచ్చి పడేసిందో? కాదురా, పెళ్ళైతే కూడా హ్యాపీగా ఉంటుంది తెలుసా? కొంతమంది బాగా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి? మరి అలా చెప్పు, అందరినీ ఇట్లా చెప్పేసిన ఏంటి ఒకేసారి అందరి మీద? అందరూ అంతే కదా. నీ మొగుడుతో చెప్పి నేను చూడు ఎట్లా కొట్టిస్తాను. నెక్స్ట్ బాయ్స్ నుంచి రవిశంకర్ అన్న. నీ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఫ్రీడమ్ కోల్పోయాము అని ఎప్పుడు అనుకుంటారు? లెవెల్లో పాడినప్పుడు ఫ్రీడమ్ కోల్పోయామని అనుకుంటాం. జాతి రత్నాలు రా మీరు. ఇది కరెక్ట్ రా, ఇది కరెక్ట్ రా. మనీ. రైట్ మనీ. మీరు ఫ్రీడమ్ కోల్పోయాను అని ఎప్పుడు అనుకుంటారు? డాడీ వచ్చి ఇంట్లో ఉన్న వైఫై బాక్స్ పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు. అబ్బా, అరే నాయన మొబైల్ నెట్ ఉంటుంది కదా నీ దాంట్లో. వైఫై అంటే ఎక్కువ వస్తుంది కదా అన్న. అసలు మీ నాన్న వైఫై పాస్వర్డ్ మార్చడానికి కారణాలు ఏంట్రా? ఆ టైంలో ఏం చూస్తున్నావురా అంతలాగా? అన్ని మనసిప్పి చెప్పలేం గాయత్రి. లేదా బట్టలిపి చెప్పురా.